1937వ సంవత్సరం. ఈ ప్రపంచం ప్రకృతి ప్రళయాన్ని చూసింది. అందులో ఇండియాకు సంబంధించిన పలు ఖండాలు ఘోరంగా బాధింపబడ్డాయి. అందులో ఒకటి సౌత్ సెంటినల్ ఐలాండ్. అప్పుడు ఇండియాని పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆ దీవిలో అడవి జాతి మనుషులు జీవిస్తున్నారని తెలిసి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎంతో మంది సైనిక వీరుల్ని అక్కడికి పంపించారు. అక్కడ ప్రాణాల కోసం పోరాడుతున్న అడవి జాతి మనుషులు కొంతమంది సైనిక వీరులు చూసి తమ తెగని నాశనం చేయడానికి వచ్చారని అనుకుని వాళ్లపై దాడి చేయడం మొదలుపెట్టారు. కానీ వారి ప్రాణాలని పణంగా పెట్టి ఆ సైనిక వీరులు అడవి జాతి ప్రజల్ని కాపాడి తమ సొంత దేశానికి తీసుకుని వెళ్లారు. వారిలో కొంతమంది మాత్రం అక్కడ అడవిలో ఉన్న ఓ గుహలోకి వెళ్లి సురక్షితంగా దాక్కున్నారు. వరుసగా ప్రకృతి ప్రళయ తాండవం ఒకరోజు చివరి దశకు వచ్చింది. గుహలో దాగి ఉన్న అడవి జాతి మనుషులు బయటకు వచ్చారు. తుఫాన్ వాళ్లు బతికిన అడవిని నాశనం చేయడం చూసి ఇకపై ఇక్కడ ఎలా బతకాలని కన్నీరు పెట్టుకున్నారు. మాంసం తినే అలవాటున్న అడవి జాతి ప్రజలకి తిండి లేక ఆకలితో అలమటించి ఒక్కొక్కరు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. రోజులు గడిచే కొద్దీ ఆకలి కోసం ఇంకొకరిని చంపి తింటే గాని ఇక్కడ బతకగలమనే నమ్మకానికి వచ్చారు. నమ్మకానికి ప్రారంభంగా ముందు ఒకడు ఇంకొకరిని చంపాడు. అతని చర్యలు ఇతరులకి కోపాన్ని తెప్పించినా కూడా వేరే దారి లేక చచ్చిన వాడి మాంసాన్ని తినడం మొదలుపెట్టారు. ఇలాగే ఒకరినొకరు చంపుకు తింటూ ఆఖరిగా ఒక్కడు మాత్రమే ఒంటరిగా నిలిచాడు. ఒకానొక సమయంలో అతను కూడా ఆకలికి తట్టుకోలేక తన మాంసాన్నైనా తిని బతుకుదామనే నమ్మకంతో తానే కొరుక్కుని తినడం ప్రారంభించాడు. అతని శరీరం మొత్తం విషం వ్యాపించి శరీరం నుజ్జైపోయి రక్తపు మరకలతో శరీరంలో శక్తి లేకుండా ఆ అడవిలో నడిచేటప్పుడు ఒక తామర పువ్వుపై పడ్డాడు. పడిన చోటలో శరీరాన్ని తినే భయంకరమైన తామర పువ్వు జియోనా మొసఫెల్లా ఆ శరీరంలో మిగిలిపోయిన మాంసాన్ని తీసుకుని చీల్చి తినడం ప్రారంభించగా ఆ జాతికి చెందిన చివరి మనిషి కూడా ఘోరంగా చనిపోయాడు. ఒక నిమిషం బండి ఆపరా. చెప్పండి అంకుల్. ఏం చేస్తున్నాడు వీడు? ఏమైంది విక్రమ్? నిన్నే అడిగేది ఏమైంది? అందరం జాలీగా ఉండడానికే వచ్చావు. నువ్వు మాత్రం ఇలా మూడీగా ఉంటే ఏంటి అర్థం? చెప్పు. చెప్పరా. నువ్వు మాకు చెప్తేనే తెలుస్తుంది. స్టేషన్ నుంచి రైటర్ అంకుల్ కాల్ చేశారు. వాళ్ళ అమ్మాయికి గత వారమే పెళ్లి చేసి హనీమూన్కి ఇక్కడికి పంపించారట. కడవేరి వెస్టర్న్ ఘాట్స్ లో ద మోస్ట్ డేంజరస్ రిజర్వ్ ఫారెస్ట్ ఇదేనట. వచ్చిన చోట ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మిస్ అయిన చోట ఒక ఫారెస్ట్ కాబట్టి పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అందుకే మనమంతా కొడైకెనాల్కి ట్రిప్ వచ్చాం కాబట్టి నువ్వు హెల్ప్ చేయగలవా అని నన్ను అడిగాడు. ఇప్పుడేం చేద్దామంటావు విక్రమ్? మామా, తిన్నగా వెళ్తే పూంబారా, రైట్ తీసుకుంటే కడంబెరి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామా? రేయ్, తాగి ఎంజాయ్ చేయడానికే వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దామంటావా? తీరా బండి. రేయ్, ఇలా చూడండి, మీరు స్ట్రైట్ గా వెళ్ళండి, నేను రైట్ సైడ్ లో వెళ్తాను. రే ఆగో, ఏటి పెద్ద హీరోయిజమా? ఫోన్ లో టవర్ కూడా లేదు, ఇంత పెద్ద ఫారెస్ట్ లో ఎక్కడికైనా వెళ్తాం? రేయ్, నేను వాళ్ళని కాపాడుతానో లేదో తెలీదు, బట్ ఈ కేసుకు సంబంధించిన క్లూ అయినా దొరుకుతుంది కదా. లైట్ తీసుకోరా, వెతికి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కడవేరిరా. రేయ్, బండి రైట్ లో పోనివరా. నేను రెడీ మామా. రేయ్, డోర్ మూసుకుని పెడుతున్నాడు. జేమ్స్, రిలాక్స్. ఎవర్రా వీళ్ళు? పట్టపగలు అడవి మధ్యలో రక్తపు గాయాలతో చూడ్డానికే భయంకరంగా ఉన్నారు. ఈ అడవిలో కనిపించకుండా పోయిన వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. నోరు మూసుకోరా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూసే ఇంగ్లీష్ సినిమాలో గిలాగిలా జరుగుతుంది, నమ్మండి. చెప్పొచ్చు డైరెక్టర్. ఇక నడి సినిమా కథ రాబోయ్. సినిమాలో సగం కథ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ రా మామా. నా ఇంట్యూషన్ కరెక్ట్ అయితే మనం వాళ్ళని వెతుకుంటూ వెళ్ళక్కర్లేదు, వాళ్ళే మన కళ్ళు ముందు ఉంటారు చూడు. రే, అదంతా వదిలేండి. ఎక్కడైనా బండి ఆపి ఫస్ట్ బోన్ చేద్దాం, ఆకలిస్తోందిరా. పరోటాలు సరే బాబు. రే, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. సరే వెళ్ళరా. రే, క్లైమేట్ సూపర్ గా ఉంది కదా. అవునరా, ఈ క్లైమేట్ లో దమ్మేస్తే సూపర్ గా ఉంటుంది. రిజ్వాన్, రారా దమ్మేద్దాం. ఏంటి హోటల్ ఎంత చెత్తగా ఉంది? అనియా రండి సార్, వేడిగా ఇడ్లీ, దోశ, పూరి, వడ ఉంది. మీకేం కావాలి? బొరోటాలు ఉన్నాయా?
ముందు 4 పరోటాలు ఇవ్వండి. ఇంతకీ వేరే పాట లేదా? రెడీయా అండి? తర్వాత ఏంటి? జని ముందు భోంచేయడానికి ఏముందో వెళ్ళి చూసిరా పో. తిండి పోతు. తెలుస్తుంది కదా వెళ్ళు పోరా. ఎలాగోలా అమ్మని చేద్దాం అనుకుంటే తిని తిని అమ్మాయి ఎలా ఉంది. అలాగేమిటో ఓకేనా? రే మంచి పోజు వరా, గానాల గడ్డం పెంచబెట్టుకో. ఏయ్ సోప్ ఉందా? ఎందుకలా పరిగెడుతున్నావు? ఫోన్ వదిలేసావు చూడు. అమృతం హలో బ్రో. మామా రోడ్లో చూసేమే ఆ హంతకులు. సారీ బ్రో. విక్రమ్ మన ఇంటికి చూసాం కదా, వాళ్ళు వచ్చేసారు. రేయ్ ఆ అమ్మాయి అలా భయపడి వెళ్ళిపోయింది. ఏమని అడిగావా? రేయ్ తను నన్ను సైలెంట్ గా సైట్ కొట్టిందిరా. నేను కాస్త రొమాన్స్ గా చూసానా, అది చూసి సిగ్గుపడి పరిగెత్తేసింది. అంతేకాదు నాతో మాట్లాడాలని సెల్ కూడా వదిలేసింది. నీతో? అవును. తాను ఎస్. చూడడానికి ఫోన్ దొంగలా ఉన్నావు. అమృతం చంద్ర ముందు వెళ్ళి ఆ ఫోన్ తనకి ఇచ్చేయ్. రేయ్ ఈ ఫోన్ తీసుకెళ్లి తనకిస్తే తను తీసుకోదని నాకు తెలుసు. నేను రొమాన్స్ చేయడం నువ్వు చూడలేదు కదా. అస్సలు చూడలేం. పిచ్చెక్కేటట్టు చేస్తాను చూడు. హలో గాయ్స్, ఆ వైట్ టీ షర్ట్ గర్ల్ ఎక్కడ? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. మీరెందుకు మమ్మల్ని ఫాలో అవుతారు? ఆ అమ్మాయికి సెల్ ఇవ్వడానికి వచ్చా. తమ్ముడు ఇదిగోరా. ఎందుకు కొట్టారా? వాళ్ళు ఏమైనా చేసావా? దత్తమ్మ ఫోన్ ఇవ్వడానికే వెళ్ళాను రా. వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడేసుకుని బండి తీసుకెళ్లిపోయారా. మూసుకుంటావా? ఆ చెక్ పోస్ట్ దగ్గర గాడు ఉన్నాడు చూడు. ఆపండి ఆపండి ఎవరాడు దారి కట్టొస్తున్నాడు. ఎవరు మీరు? నువ్వెవరు? నేను ఈ ఫారెస్ట్ ఆఫీసర్. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ బనీను లుంగి వేసుకుని చెక్ పోస్ట్ దగ్గర ఇలా నిలబడతాడు? వెళ్ళి ఆఫీసర్ పిలుచుకురా. పిలుచుకురా. నమస్కారం సార్. ఈనుపులకు ఎవరు ఆఫీసర్ పోస్ట్? ఏంట్రా ఆయన ఏమన్నా రవితేజ్ అనుకుంటున్నారా? నువ్వు నోరు మూసుకోరా. ఏంటో ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం సార్ వెళ్లే దారిలో డ్రాప్ చేయాలా? వెనకాతల సీట్ లేదు, ఓసి పట్టుకుని వేలాడుతూ వస్తారా? చూడ్డానికి ఒకలా ఉన్నారు కానీ ప్రశ్న వేస్తే గందరగోళంగా సమాధానం చెప్తున్నారు. ఎవరా మీరు? సార్ ఆంగ్లో ఇండియన్ ఇంటికి పెయింట్ కొట్టడానికి వెళ్తున్నారు. ఆర్సీ బుక్ తీరా. ఆర్సీ బుక్? ఆ డబ్బు చేతిలో పెట్టరా. నువ్వు నేను చూపే దొంగ చూపులో ఉంది సార్. ఈ డబ్బు ఇస్తున్నట్టు ఎవరికి చెప్పకండి. తీసుకోండి. వీడి కట్ట కొనుక్కోండి. గేట్ తెరవయ్యా. భిక్షగాడికి ఇచ్చినట్టు 10 రూపాయలు ఇస్తున్నారా? వద్దనకుండా తీసుకుని జేబులో పెట్టుకుంటున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? పులి. గాండ్రించే పులి. ఏవయ్యా అమ్మాయిలు మాత్రం పంపించావు, వదలవయ్యా. అమ్మాయిలు అయితే వదిలేస్తారనుకుంటాను. చూడండి సార్, మీరు ఆంగ్లో ఇండియన్ ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టబోతున్నారు లేక మందు కొట్టబోతున్నారు, అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అయితే చీకటి పడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు సార్? ఎందుకంటే ఎందుకు? ఇది ప్రమాదకరమైన అడవి, చాలా చాలా డేంజర్ అయిన అడవి, గుర్తు పెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. సార్, ఈ డ్రెస్ లో మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ లో ఉన్నారు సార్. నాకు తెలిసి వెళ్ళండి. అందువల్ల మిమ్మల్ని అడవిలో వేశారు సార్. సార్ హ్యాపీ టాకింగ్ సార్. వెళ్ళొస్తాను సార్. సరే వెళ్ళండి వెళ్ళండి. 6 గంటల లోపల ప్రాణాలతో ఉంటే తిరిగి రండి. దున్నపోతు అప్పుడే నిద్ర వచ్చేసిందా? రేయ్ లేవరా, ఇల్లు వచ్చేసింది. రేయ్ అమృతం, బ్రేక్ లూజ్ గా ఉంది. బ్రేక్ మాత్రమే లూజ్ గా ఉందా ఏంటి? అమృతం, ఈ దట్టమైన అడవిలో అందమైన ఇల్లు కట్టి వాడు వదిలేసి వెళ్ళిపోయాడు చూసావా? వాడు టేస్ట్ భలే ఉంది కదా. ఏంటి టేస్ట్? 20 కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు లేరు. ఫారెస్ట్ ఆఫీసర్ పేరుకి మాత్రమే అడవిని ఆక్రమించుకుని అడవి మధ్యలో ఇల్లు కట్టి ఫారెన్ కి పోయి కూర్చున్నాడు.
ఇంత పెద్ద ఇల్లు ఊర్లో కట్టాడంటే బతకనివర్రా. ఎవడో ఒకటి వచ్చి జెండా పాతేస్తాడు. సరే అవి తీసుకో, లోపలికి వెళ్ళి పని చూసుకుందాం. చంద్ర అరే చి రంపతీరా పరా. రే అమృతం, ఈ చోటే అదోలో ఉంది కదా. అవును చంద్ర, ఈ చోటే ఒక రకంగా ఉంది. త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోదాం. ఎరా టీవీ స్టాండ్ కొట్టడానికే ఓ వారం అవుతుంది. ఇంత పెద్ద ఇల్లు త్వరగా కొట్టగలమా ఏంటి? ఏంట్రా ఇంటికి తాళం కూడా వేయకుండా వదిలేశారు? ఇదేమన్నా పెద్ద ఇండియా గేట్ అండి. ఒక తన్నుతాడ్రా, కుడికాలు పెట్టి లోపలికి రా. వాడు ఏ తలుపు తాళం వేయకుండా వెళ్ళిపోయాడు రా. పాత సిడి ప్లేయర్. అమృతం చంద్ర ఇలారా, నీకు రాబోయే చెల్లెల్ని చూపిస్తా. రాబోయే చెల్లెలా? ఆ అమ్మాయి ఎలా ఉంది? రే ఎవరాది? ఎంగేజ్ ఆంటీ ఎలా ఉంది? నో, మిస్సెస్ చంద్ర ఆండ్రియా. అమృతం, నీ సెల్లో రిమైండర్ ఉందా? ఏ నోట్ చేసి ఉంచుకోరా. మట్టిగా ఉన్న ఈ ఇంటిని హ్యాండ్సమ్ గా మార్చి అందంగా ఉన్న ఈ అమ్మాయిని నా వశం చేసుకుని 6 నెలల్లో తన అమ్మని చేసి ఆ బిడ్డకి నిన్ను మావేని చేయలేదో నా పేరు చంద్ర కాదురా. చంద్ర, చంద్రుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన అన్నిటికీ ఆశపడిపోతావా? నువ్వు జస్ట్ కార్పెంటర్వే, మరి మీరు? నేను పెయింటర్ని. ఈ ఇల్లు నాదే, ఆ అమ్మాయి నాదే. నిన్ను పెళ్లి చేసుకునే బదులు తను ఊరేసుకు చావచ్చు. పోరే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు కబురు చేస్తాను. వచ్చి బాత్రూమ్ లో పైప్ బిగించాడు. Shut up. అమృతం చూసావా, ఇది మన చిన్నప్పుడు చూసిన ప్రాపర్టీ. ఫోటోలు ఏవి తొడవకుండా వాణిరాణి సీరియల్ వస్తుందా? వాణిరాణి పిలిస్తే వస్తారేమో గానీ సీరియల్ రాదు. నువ్వంటే అమృతం. చంద్ర, చివరిగా నేను ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నాం. పాత జ్ఞాపకాలు. ఏది కార్పెంటర్ పనికి వెళ్ళావే అప్పుడా? అమృతం, అయినప్పటికీ అడవిలో ఇంత అందమైన ఇల్లు కట్టాడంటే ఎందుకు కట్టాడో అర్థం కావడం లేదా? ఏంట్రది హాల్ మధ్యలో ఇంత గుండు వేలాడదీశారు? వేశాడ్రా గుండు. ఇది ఆ కాలంలో దొంగల్ని పట్టుకునే టెక్నిక్ రా. ఏం టెక్నిక్? నువ్వు గాని లాగలేదంటే నా మొహం పచ్చడైపోయి ఉండేది. సరేలే బాబా, ఇంకా నయంగా ఉంది. మందు తీసుకొచ్చి మంచి పని చేశాను. ఎప్పుడు చూసినా మందేనా? వాడు ఎందుకు రథంలో ఉన్నాడు? వదిలేరా లేడీ, లైట్ గా బీర్ తీసుకుంటావా? ఏయ్, చంపుతావా? వద్దంటే వదిలేయి. నాకేదో భయంగా ఉంది లేడీ. మార్నింగే మనం వాళ్ళిద్దరిని ఫారెస్ట్ లో చూసాం. ఇక్కడ ఉండటం సేఫ్ కాదని తెలుసు కూడా నైట్ మనం ఇక్కడ స్టే చేయడం ఇన్సెక్యూర్ గా ఉంది. భయపడకు మీరా, ఏం కాదులే, మనం అందరం కలిసేగా ఉన్నాం. వేరు అయిపోయింది మామ. సిగరెట్ గౌరవంగా ముష్టేయాలా? వరా రే ఇవ్వరా, దమ్ము ఇవ్వరా మామ. థ్యాంక్ యూ. ఎలా స్మోక్ చేస్తున్నారు చూడు. ఎందుకు అలా చూస్తుంది? ఊరుకో. రే దున్నపోతు జేమ్స్, చెప్పండి మిస్సెస్ శివ. స్మోక్ చేయదని నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలా? బుద్ధి లేదా? తను రాయి విసిరింది నా మీద కాదురా, నీ మీద. హస్బెండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వైఫ్. కర్మ. మీరా లేటెస్ట్ కాల్, ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. లిడీ కాస్త చూసుకుని వెళ్ళు. అవన్నీ తనకు తెలుసులే. జేని ఏంజెల్లా ఉంది కదా. ఏం చేయాల? ఏ యాంగిల్లోరా? ఆ యాంగిల్లోనా? అయితే రైటే. లోపు తనకి ఐ లవ్ యూ చెప్పాలరా. ఏదైనా ఐడియా ఇవ్వండి రా. పెద్ద డైరెక్టర్ అంటున్నావుగా, వాడి లవ్ కి ఒక ఐడియా ఇవ్వు. లవ్ స్క్రిప్ట్ ఒకటి ఉంది, అది చెప్తాను. తనకి ఏదంటే ఇష్టం? కాదా? తనకి చాలా చాలా నచ్చిందండి. అది కూడా తింటారా? నేను కాదా? ఓకే ఓకే. ఆ విషయం వదిలే, తిన్నగా వెళ్ళి గుండెల మీద చేయి పెట్టి. ఇక్కడ నీ గుండెల మీదరా? నా గుండె మీద. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా? నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకుండా నేను ఉండలేను. అది ఇది ఏదో ఒకటి చెప్పేసి వచ్చా, ఏమంటావు? రేయ్, అంతకంటే ముఖ్యమైన విషయం, అమ్మాయిలకి రావే అనే అబ్బాయిల కంటే రా అనే వాళ్ళంటే రా అని నొక్కి చెప్పు. రా రా. సూపర్ రా. ఎంజాయ్. ఆల్ ది బెస్ట్ మామా. జేని, నీకో విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడ లోపల నొప్పిగా ఉంది జేని. ఇందుకే వచ్చేటప్పుడు నానా చెత్త తినద్దని చెప్పాను. గ్యాసే
నా దగ్గర టాబ్లెట్ ఉంది, నేను తర్వాత ఇస్తాను. ఆయనో తిండిపోతుండడం సరిగ్గానే ఉంది. అది కాదు జెనీ, ఆ? ఈ ఈ ప్రపంచంలోనే నువ్వే అందగత్తివి. నవ్వుతోంది, ఒక ముద్దెట్టేయాల్సిందే. తర్వాత ఏమో చెప్పాలనుకున్నానే. చెప్పరా? అదేరా, చెప్తా. నాకు రా కదా, రా 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 జెనీ, ఐ లవ్ యూ. రేయ్, ఏమనుకుంటున్నావురా నీ మనసులో? ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా? మొత్తానికి నీ సినిమా అట్లా ఫ్లాప్ అయిందిరా. నిన్ను ఇందుకే ఇలాంటి ఫ్రెండ్స్ తో నిన్ను చేరొద్దని చెప్పాను. అలా నేను ఏం నువ్వేమీ చెప్పడానికి మాట్లాడకు. వచ్చానంటే, ఇంకా మీట దయచేసి నీ మొహం నాకు చూపించు. ఏయ్, ఇదిగో దీనికోసమేగా పోజులు. జర్కిన్ వేసుకో. ఐడియా ఇచ్చిన జెంటిల్మెన్స్ ని ఓసారి చూడాలి నేను. జెన్నీని ఇంకోలా మార్చేసాడ్రా. సరిగాని ఈ రా ఐడియా ఇచ్చింది ఎవరు? నీ- నవ్వొస్తుంది. జెనీ, తను వెళ్ళి చాలాసేపు అయింది. తనకేమైనా జరిగిందో చూడు.